Hi guys, welcome to channel Joy Webs. Name me Johnny Van. Series a review of the movie The Raja Sab, acted by Rebel Star and three beautiful heroines: Malvika Mohan, Riddhi, and Nidhi Agarwal, and directed by Maruti. So, Raja Sab ఎలా ఉంది అని చెప్పబోయే అన్న ఎక్కడికన్నా నా ఎక్కడికి మూవీకి రా. మూవీకా ఏ మూవీ రాజాసాబ్ పండగ పండగ పండుగ 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 ప్రవాస పండుగ 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 పొంగల్ పండుగ సంక్రాంతి పండుగనా? ఒక్క నిమిషం నీకు ఒక్క వీడియో డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తు పెట్టుకోండి. కొండాపూర్ లో ఉంటది కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. ఏమైందిరా? ఇంట్లో ఎవరు లేరన్నా? ఆగిపోతున్నప్పుడు పుస్తకాలు ఏంట్రా? మమ్మల్ని ఏమైంది? ఉయ్ 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 ఉయ్. అది మ్యాటర్. ఇవి అంటే అసలు మూవీ 3 అవర్స్ మూవీ. నేను డిస్టిక్ క్యాబ్ ఉంది కాబట్టి బైబిల్ గెట్ వల్ల కొట్టేసాం టికెట్, రెక్లైనర్ బుక్ చేసాం. రెక్లైనర్ ఇంకా అలానే పడుకున్నా. సబ్బు తెచ్చుకున్నా అప్పుడప్పుడు సబ్బు తెచ్చుకున్నా అన్న. సబ్బు తెచ్చుకొని నిద్రపోయినప్పుడల్లా లేచి మళ్ళీ సబ్బుతోటి కడుక్కొని అది సినిమా అలా ఉంది. సో ఇక ఏమి ఇష్టం. సో ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్దాం. రాజా సాబ్ మూవీ రివ్యూ ఎలాగుందంటే ఇందాక చెప్పినట్టే చాలా దరిద్రంగా ఉంది. అండ్ మరీ దరిద్రం అంటే ఇంకేం చెప్పాలి, ఇంకా అలా అంత హైప్ ఇచ్చి అండ్ ట్రైలర్ 2 కూడా మనం ఎంతో ముందు వచ్చిన కంటెంట్ ఏమంతా మనం ఇంట్రెస్ట్ హైప్ క్రియేట్ చేయలేకపోయినా, బట్ ట్రైలర్ 2 చూసిన తర్వాత చాలా ఎగ్జైట్ అయిన నేను. అండ్ అదే ఎగ్జైట్మెంట్ తో వెళ్ళి థియేటర్ లో కూర్చుంటే నాకు ఎదురైన అనుభవం ఏంటంటే ఓకే, కాన్సెప్ట్ చాలా బాగుంది. ఆ కాన్సెప్ట్ హిప్నోటిజం కాన్సెప్ట్ ని ఇంకా బాగా వాడుకుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటదంటే అబ్రప్ట్ గా హీరో ఎంట్రీ ఉంటది. రెబల్ స్టార్ అని ఏమేడు అండ్ రెబల్ సాబ్ సాంగ్ వస్తా ఉంటది, ఏదో అయిపోతా ఉంటది. ఓకే, అండ్ ది వన్ అండ్ ఓన్లీ ఆర్మీ వాస్ ప్రభాస్ వింటేజ్ చూడాలనుకుంటే వెళ్ళండి. అండ్ ప్రభాస్ డైలాగ్ డెలివరీ ఎలా ఉందంటే ఓకే ఉంది, అంత ఓకే. బండి కొంచెం మెల్లగా, బండి బాగా మెల్లగా వెళ్ళింది. అసలు ఎంత మెల్లగా వెళ్ళిందంటే అంత మెల్లగా వెళ్ళింది బండి. సో మీరు కూడా బండ్లు వేసుకొని ఎగేసుకొని వెళ్ళిపోకండి. సేవ్ ఇట్ ఫర్ అనదర్ మూవీస్ లైక్ సంక్రాంతి మూవీస్ అని చెప్తాను. సో ఇది నా రివ్యూ. అండ్ సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే సెకండ్ హాఫ్ వాజ్ స్టార్టెడ్ వెరీ గుడ్. సెకండ్ హాఫ్ లో నేను చాలా బాగా నవ్వుకున్నాను. ఒక 10 minutes తర్వాత నుంచి మిగతా డెడ్. క్లైమాక్స్ అంటున్నాను. ఏముంది క్లైమాక్స్ లో? ఒక డైరెక్ట్ నేను ఇస్తే స్పాయిలర్ అయిపోతే ఐ డోంట్ గివ్ స్పాయిలర్స్. అది ఇది నా రివ్యూ ఏంటంటే నాకు ఎలా అనిపించిందో చెప్పేది. అండ్ సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా వెళ్ళి చూడమనేది. సో రివ్యూ నాకు ఎలా అనిపించిందో చెప్తున్నాను. సో మీరు అది చూడాలా వద్దా అనేది మీ చేతుల్లో ఉంటది. అండ్ ఇప్పుడు వరకు చూస్తే కొంచెం లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇది సో ఎంతో మంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ వేస్ట్ అయ్యారని నాకు అనిపించింది. అండ్ మీకు ఫస్ట్ నుంచి వచ్చే కంటెంట్ ఏంటి, మన ప్రభాస్ గారిని ముసలోడి గెటప్ లో చూస్తాం అనేది ఫస్ట్ పోస్టర్ అదే రిలీజ్ అయింది, టీజర్ లో అదే ఉంది, ట్రైలర్ కట్ లో అదే ఉంది. సో సినిమాలో ఏదిరా అంటే కట్ అయిపోయింది. సినిమాలో అవన్నీ లేదు, జోకర్ ఏదో తీసుకొచ్చి దానికి పార్ట్ 2 అంట సర్కస్, రాజాసాబ్ సర్కస్ 1935. ఇదే ఒక సర్కస్ లాగా ఉంది. ఇంకా నేను పార్ట్ 2 ఎందుకు చూడాలి? అసలు ఎందుకు కట్ చేశారు? వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్.
అండ్ హైదరాబాద్ లో టికెట్ ఇష్యూస్, అసలు ఎట్టు వెళ్ళింది సినిమా అంత ఎట్టు వెళ్ళింది. లిటరల్లీ నేను చూస్తున్నంతసేపు నాకు చిరాకు వచ్చింది నాకు సినిమా మీద. ఓకే, పాయింట్ బాగుంది. అదే పాయింట్ మన మారుతి గారు, ఓకే, పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే అందరూ యావరేజ్ గానే చేశారు. ఓకే, అసలు చెయ్యాలా వద్దా, బాబు రెడీ బాబు, ఓకే ఓకే అన్నట్టుగా ఉంది. ఇది మన రాజాసాబ్ రివ్యూ. సో ఇంకా మీ ఇష్టం. నేను మీ జానీ మ్యాన్స్. ఎందుకు మన రివ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం. అది జాను. ఓకే, సో వాళ్ళు ఎలాగ సబ్స్క్రైబ్ చేయరు, మీరన్నా కొంచెం సబ్స్క్రైబ్ చేయరు. ఇలాంటి కంటెంట్ కోసం, మన మూవీస్ కంటెంట్ కోసం జాయ్ వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ అంటే, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను, కర్త కర్మక్రియ. దాని ట్రైలర్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయి ఉంది. అండ్ పైన నీకు ఇస్తాను, డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను.